మన దృష్టికి తెచ్చువా కొద్దిగా చామన్ అన్న 12 లక్షలు అయిందంట డోర్. 12 లక్షలు అయిందంట డోర్లు అనిపించారు. క్రాక్ పుట్టింది. లెన్స్ ఖరాబ్ అయినట్టుంది ఫ్రంట్ కెమెరా దుమ్ము పడ్డ స్క్రీన్ కార్డ్ ఎఫ్ వీడియో తోడు చేయించుకోవాలి కొద్ది ముందు ఇప్పుడు హంగామా ఉంది.
కలిసే గజవాడలోనా నిత్యముగా కలిసే గజవాడలోనా నిత్యముగా కలిసే గజవాడలోనా నిత్యముగా కలిసే గజవాడలోనా నిత్యముగా కలిసే
అందరూ కూర్చోవాలి దయచేసి. శ్రీ ఎర్రబతినేని శ్రీనివాసరావు గారు ప్రారంభించినటువంటి, అలాగే హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి సముద్రాల కృష్ణమూర్తి గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా. అలాగే స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి దయచేసి కూర్చోవాలి. భక్తులు కూడా మేము ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ గండికోట వెంకటేశ్వర్లు గారు, మండల టీడీపీ అధ్యక్షులు, వారు కూడా ఆశీనులు కావాల్సి. మన ఇంటికాడ మన ఇష్టం, కూర్చోవాలి. స్వాములు కూర్చోండి, కూర్చోండి. శ్రీ అయ్యప్ప స్వామి వారి రాజగోపుర కలశ ప్రతిష్ట జరిగింది. 3 రోజుల నుంచి మాకు సహకరించిన, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పంచభూతాలకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా క్లాప్స్ కొట్టాల.
3 రోజులు వర్షాలు చెప్పాను కానీ మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే గారు జనవరి 1కి ఇక్కడ నూతన సంవత్సరం అయ్యప్ప స్వామి వారి అఖండ దీపారాధన, దివ్యపడి పూజ వారి యొక్క సువర్ణ హస్తాలతో ప్రతిఫలింపజేశారు. ఆ రోజు క్యాండిడేట్ని నిర్ణయించలేదు, అభ్యర్థి లేడు. ఇక్కడ అయ్యప్ప స్వామి వారు మాత్రం డిక్లేర్ చేసి ఆయన పెద్ద మహాస్వామి, పెద్ద పెద్ద భజనలు చేపిస్తుంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్పగా చేపిస్తుంటారు. కాబట్టి స్వామి వారి ఆశీస్సులు పొందారు, వారి టికెట్ వచ్చింది. అలాగే ఆ రోజు మహాద్వారానికి కోనేరుకి నీళ్లు కానీ అది వారే చేయాల, చక్కటి ఆనందాన్ని పొందుతారు. ఆ ఒక్కటి వారి చేతుల మీదనే చేయాలి. కాబట్టి వారు చేస్తారని చెప్పి ఆశిస్తూ, ముందుగా మరి హైదరాబాద్ నుంచి చేసినటువంటి సముద్రాల కృష్ణమూర్తి గారు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల శాసనసభ్యులు, వారి చేతుల మీదుగా మరి అఖండ దీపారాధన, దివ్య పడి పూజ కార్యక్రమం కొద్ది నిమిషాల ముందే ప్రారంభించబడింది. మరి ఇక్కడికి ఈ ఆలయ శాశ్వత ధర్మకర్త గుండా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అధ్యక్షులు అంచూరి శ్రీనివాసలో, హైదరాబాద్లో కూడా మా టెంపుల్ ఒకటి ఉంది, అక్కడ కూడా అయ్యప్ప దేవాలయం ఉంది. కానీ ఇక్కడికి అక్కడికి చాలా ఫోన్ చేసుకుని వెళ్ళాను. మరి ఈరోజు మరొక గౌరవ అతిథిగా రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇవాళ దాతలు గుడి కట్టడం గొప్ప కాదండి, గుడి కడతారు, దాతలు చాలా మంది ఇస్తారు, మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇబ్బంది. దయచేసి స్వాములందరూ కూడా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరి అదేవిధంగా ఇప్పుడు మన అధ్యక్షులు వారు చెప్పినట్టు నీటి సమస్యను మన ఎమ్మెల్యే గారు తప్పకుండా వారి చేతుల మీదుగానే మనకు ఆ సమస్యను పరిష్కరిస్తారు. మరి ఇన్ ఫ్యూచర్లో మా కోరిక కూడా నెరవేరాల. అలాగే ఈ మహాద్వారం శిఖర ప్రతిష్ట దేవస్థాన ప్రధాన సెక్రటరీ గారు రామాంజనేయులు గారు, వీళ్ళిద్దరు కూడా కృష్ణార్జునులాగా ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకొని చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు ముందుగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వారిద్దరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తొందరగా తీసుకురావాలి మీరు, ఎందుకంటే స్వామికి కాలాతీతం, ఆయనకి చాలా పక్షం. గట్టిగా చరణాలు చెప్పాలా, ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాడి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. గట్టిగా క్లాస్ ఇద్దాం. తిరుమల రాజేష్ గారు ఎక్కడ ఉన్నా రావాలి. వారు ఈ మహాద్వార గోపురానికి 5,16,000 వెంకయ్య గారు వాటర్ ఇద్దరు సతీ సమేత. ఓకే, థ్యాంక్ యూ సారు. అధ్యక్షులు అంచూరి శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు శ్రీ సముద్రాల కృష్ణమూర్తి గుప్తా గారు, వైస్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 5 ఉన్నారు. ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పాండవ సీని గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు, అదే వెంకటేశ్వర గారు, రోడ్ల మండల పార్టీ అధ్యక్షులు. ఈరోజు అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు,
అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం గుండా శ్రీనివాసరావు గారి చేత దశాబ్దాల కాలం కిందటే నిర్మాణం చేసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులతోని రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట నేను చూశాను. చాలా బాగా చేశారు. దాంట్లో చాలా శిల్పకళ నైపుణ్యం నాకు కనపడింది. మంచి వుడ్ కూడా వాడారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటే మనిషి జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన మీద భారం వేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈరోజు మాలధారణ చేసిన భక్తులు దాదాపు 41 రోజు నియమ నిష్టలతోని స్వామివారి పూజ చేసుకొని శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వస్తారు. 93లో ఆ రోజు నా మిత్రుడు శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మనం అయ్యప్ప మాల వేసుకోవాలి. ఆ రోజు నేను కొంత బిజినెస్లో బాగా టైట్ షెడ్యూల్లో ఉన్న మన అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే 93 నవంబర్లో నేను మొట్టమొదటిసారి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. 94 డిసెంబర్లో 93 డిసెంబర్లో వెళ్ళాం. 94 డిసెంబర్లో ఎమ్మెల్యే అయ్యాం. 1 సంవత్సరంలో రాజకీయాల్లో నాకు ఎమ్మెల్యే అయినప్పటికీ 25 సంవత్సరాలు. నేను ఎమ్మెల్యే అయితే అనుకోలేదు. ఒక గ్రామ రాజకీయాల్లో ఉండేవాడిని. కేవలం అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఆయన ఆశీస్సులతోని ఒకసారి కావటమే కాదు, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టిన నేను వరుసగా గురజాల నియోజకవర్గం నుంచి 7 సార్లు పోటీ చేసే అవకాశం నాకు స్వామి నాకు కల్పించారు. ఇది ఒక రికార్డు. ఈ రికార్డుని ఎవరు కూడా చెరిపేయలేరు. సో శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో నాకున్న అనుబంధం పార్టీలకు అతీతంగా చాలా ఉంది. సో ఈ దేవస్థానానికి కూడా నేను చేయగలిగిన అన్ని శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ ప్రాబ్లం కోరేరు, కానీ అది ఏఈడిది మన కొద్దిగా మన దాచపల్లి డైరీ వచ్చినప్పుడు వాళ్ళది సస్పెన్షన్ అది ఉంది. 1-2 రోజుల్లో క్లియర్ చేయించి దానికి ఇమ్మీడియట్గా వాటర్ కనెక్షన్ ఇప్పించి కోనేరుకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అది కాకుండా కొన్ని రోడ్స్ కూడా అవి కూడా చెప్పారు. అది 3 ఫేసా 4 ఫేసా 5 ఫేసా ఏ ఫేసా ఏం అడిగినా ఈ దేవస్థానానికి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాని గురించి మీరేమీ దిగవలసిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ చూస్తే చాలా బ్రహ్మాండంగా రాజగోపుర కలశ ప్రతిష్ఠ బాగా చేశారు. అదేవిధంగా దేవస్థానం కూడా తప్పకుండా దినదిన అభివృద్ధి అవుతూ ఉంది స్వామి ఆశీస్సులతో. నేను కోరుకునేది ఒకటి, అందరినీ కూడా పల్నాడు ప్రాంతం చాలా బాగుండాలి, సుఖశాంతులు ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, వ్యవసాయం బాగా పంటలు బాగా పండే రైతులు సంతోషంగా ఉండాలి. ఎవరే వృత్తిలో ఉన్నా, వ్యాపారులైనా ఉద్యోగస్తులైనా వ్యవసాయదారులైనా ఎవరైనా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వామివారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నేను కూడా దాదాపుగా 20 సార్లు నేను కూడా అయ్యప్ప స్వామి వేసుకున్నాను. దాదాపు 7 సార్లు చాలా పెద్ద ఎత్తున కూడా పూజలు కూడా నిర్వహించాం. 2009లో 10,000తో మొదలైన పూజ 2016 సరిగ్గా 1,00,000 మందికి చేరుకుంది. ఆ పూజ కార్యక్రమంలో 1,00,000 మంది పాల్గొన్నారు.
ఆయన మరలా రేపు జనవరి 3 పెట్టాలి, కానీ వచ్చే సంవత్సరం కూడా నిఖిల్ మాల వేసుకుంటాను. తర్వాత 26 జనవరి 3కి మళ్ళా మీ అందరి అయ్యప్ప ఆశీస్సులతోని మీ ఆదరణతో మళ్ళా ఇంకొకసారి పెద్ద ఎత్తున ఇంకొక 1,00,000 మందిని పూజ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పల్నాడు అభివృద్ధికి, ముఖ్యంగా నన్ను ఎంతగా ఆదరించిన పల్నాడు ప్రజలకు, గురుజాల నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా అయ్యప్ప ఆశీస్సులతో పనిచేస్తాను. తప్పకుండా మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీకు అండదండలుగా ఉంటాను. అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధికి ఆ భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్ని విధాలుగా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని కూడా పనులు చేయించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఆలయ అభివృద్ధికి భగవంతుడి ఆదేశాల ప్రకారం నేను పనిచేయడం జరుగుతుంది. నా సహకారం కాదని, భగవంతుడు అయ్యప్ప స్వామి ఆదేశాల ప్రకారం నేను పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా ఆలయ కమిటీ సభ్యులకి, భక్తులకి, అదేవిధంగా పెద్దలు, మహిళలు చాలామంది ఆశీస్సులు అందరికీ కూడా చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శంకుస్థాపన చేసినప్పుడు 5 లక్షలతో గుడి కడదాం అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ పట్టణ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకం, దేశపోయి ఊరు బయట కడుతున్నాడు. నేను ఫ్యూచర్ ఆలోచించాను, స్వామివారు చెప్పినట్టే ఇంకా చేశాను. నేను 30 సెంట్లు ఇస్తే ఇంకా 30 సెంట్లు ఇంకో స్వామితోటి తీసుకొని ఈ కార్యక్రమాన్ని బిగించేసాం. 5 లక్షలు అనేది ఆ రోజుల్లోనే ₹1 కోటి అయింది. ఇప్పుడు ఎకరం 30 సెంట్లు ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపం కట్టాలి, ఇంకా స్వాములకు రూములు కావాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఎకరం 30 సెంట్లలో అయ్యప్ప స్వామి ఆదేశానుసారమే చేస్తున్నాం. ఇంకా అవసరమైతే ముందుకో ఎన్నికో జరుపుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. స్వామివారి సహకారం కూడా మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన కూడా పెద్ద అయ్యప్ప భక్తుడు, మా కాడికి కూడా ఆయన అయ్యప్ప భక్తుడు. ఆయన కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా దినదిన అభివృద్ధి చేస్తూ అయ్యప్పలకి, భక్తులకి అవసరమైన సౌకర్యాలు కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మా అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. 2 మాటలు అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి సగౌరవంగా పెద్దలు సముద్రాల కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తారు. అలాగే పట్టణ అలాగే మండల అధ్యక్షులు గారు కూడా వెంకటేశ్వర గారు గట్టిగా కర్తాలు రోజు ఈసారి ఎమ్మెల్యే గారు మంత్రి అయినాక మీరు సేవ చేయాలా. అది ఆ కార్యక్రమం బిగించేసి
बोलो श्री रामचंद्रमूर्तिకి జై. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. గెస్టులు కొంతమంది త్వరగా వెళ్ళాలని చెప్పి అంటుంటే వాళ్ళు భిక్షకి వెళ్ళారు. కమిటీ వాళ్ళు దయచేసి అక్కడ భిక్ష ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. ఇది ఉంటుంది స్వామివారి తీర్థ ప్రసాదాలు. ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకొని ఈ బడి పూజ విజయవంతంగా పూర్తయిన తర్వాత అల్పాహారం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ అయ్యప్ప స్వామి వారి భజన గానామృతం శ్రీ పోలిశెట్టి నాగేశ్వరరావు గారి బృందం, అలాగే ప్రధాన అర్చకులు వికే సతీష్ శర్మ, తండ్రి గారైనటువంటి వికే మణి శర్మ గారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మనం శబరిమలలో రేపు డిసెంబర్ 26 ఒకటి ఉంటుంది. జనవరి 14 మకర జ్యోతి మహోత్సవంతో పాటు పడిపూజ కూడా ఉంటుంది. పడిపూజ ఉంటుంది. ఈరోజు శిఖర ప్రతిష్టలు ఉన్నందువల్ల 17వ తారీఖు చేయటం జరిగింది. అన్ని కార్యక్రమాలు ఒకే రోజు జరుగుతాయని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. కాబట్టి స్వాములందరూ కూడా చక్కగా అన్నిట్లో పాల్గొంటే ముందు ముందు ఎన్నో సౌకర్యాలు మీకు చేస్తారు. మీకోసమే ఈ దేవాలయం స్వామివారి అనుజ్ఞ చేయాలి. వెనకొండోళ్ళు కూడా ఆయన చక్కగా కూర్చోండి. వాళ్ళకి కుర్చీలు ఏర్పాటు చేయండి అండి. కమిటీ వాళ్ళు భక్తులకి కుర్చీలు ఏర్పాటు చేయాలా దయచేసి. స్వాములు కూడా కూర్చోవాలి. స్వామి చక్కగా సహకరించాలా ప్రతిదానికి కూడా. అప్పుడే కార్యక్రమాలు సజావుగా చేయగలుగుతాం. ఉదయం స్వామి కొండపై
ఆరోగ్య భోగభాగ్యాలు నిండుగా ప్రసాదించాలని చెప్పి స్వామి మన పిడుగురాళ్ళపట్నంలో అన్ని విధాల స్వామి 41 రోజులు మండలకాల దీక్ష చేసుకుంటూ ఏ దీక్ష అయినా సరస్వ దీక్ష కానివ్వండి అయ్యప్ప దీక్ష విరమణ ఏ క్షేత్రంలోనూ తీయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్వామికి పెట్టుకొని ఆ ఇరుముడిలో మనకు ఇచ్చేటువంటిది బియ్యంతో పాటు ఇంకొంచెం బియ్యం వేసి పొంగల్ వండి అయ్యప్ప నీ అనుగ్రహంతో పరమేశ్వర నీ యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం ఆ దీక్ష మాకు పూర్తయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం నాకు వచ్చేదాన్ని నాకు శక్తిని ప్రసాదించు అయ్యప్ప అనేసి వేడుకొని స్వామివారికి మీరు ఎక్కడైతే మాల వేసుకున్నారో అక్కడ వచ్చి దీక్ష విరమణ చేయాలి. ఒకవేళ దూరాభారాలో ఉంటే కుదరని పక్షంలో ఇంట్లో అమ్మ దగ్గరైనా తీపించుకోండి. ప్రధానంగా గురువు, తర్వాత తల్లి. ఒకవేళ అవకాశం లేకపోతే అదేవిధంగా చాలామంది తప్పుగా అనుకోబాకండి, ఎక్కడ పడితే అక్కడ అన్ని దేవాలయం అంటే పల్లెటూరు అయితే ఓకే ఒప్పుకోవచ్చు. మన పట్టణంలో ఇంత పెద్ద దేవాలయం ఉండి ఇక్కడ వచ్చి ఇరుముడి కట్టుకుని దాదాపు 3000 కిలోమీటర్ అవుతుంది. అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అయ్యప్ప అడుగుతాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, నేను ఈ పక్కనే ఉన్నాను, నువ్వు నన్ను వచ్చి చూడలేదు, చూడకుండా నువ్వు ఇంత అడిగే ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడా అడిగి ఉన్నారు. అందుకని ఇది మన దేవాలయం, నా దేవాలయం. మన అంటే నేను కాకపోయినా ఇంకోటి చేస్తాడే అనుకుంటారు. అలా కాకుండా ఇది నా అనుకుంటేనే దేవాలయం అభివృద్ధి చెందుతుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేలాగా ప్రతి ఒక్కళ్ళు హైందవులు అందరూ కూడా మొహమాంటమే లేకుండా చెప్తున్నాను, దేవాలయాలు వెళ్ళాలి, దేవాలయాలు వెళ్ళాలి. మీ భార్య పిల్లలతో సహా అందరినీ కూడా దేవాలయం తీసుకెళ్ళండి. మా పిల్లలు ఆరండి, వాళ్ళు వచ్చేసి హాస్టల్లో ఉంటున్నారు, రైట్, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు దేవాలయం తీసుకురండి. వాళ్ళ పిల్లలకు ఏదో చెప్పడం చేయాలి, ఇది దేవాలయం, ఇది అయ్యప్ప దేవాలయం, ఇలా చేయాలి, ఇక్కడ ఇలా ఉండాలి. 9th క్లాస్ రాగానే అందరూ తీసుకెళ్ళేసి హాస్టల్లో పడేస్తున్నారు. ఒకప్పుడు పేరెంట్స్గా ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్ అయిపోయారు, అద్దెకట్టే వాళ్ళుగా అయిపోయారు. పిల్లలకి అందరికీ హాస్టల్లో చేర్పించి వాళ్ళ విద్య కోసం కష్టపడి రాత్రి అనగా పగలనగా కష్టపడి తల్లిదండ్రులు ఏంది. ఒకప్పుడు మా చిన్నప్పుడు అంటే ఈ యొక్క 80s సెక్షన్స్లో ఏంటంటే అందరూ కూడా కాలేజీకి పోయినా ఎక్కడ పోయినా గవర్నమెంట్ కాలేజీ తెలుస్తుంది. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, నాన్న ఎలా కష్టపడి ఈ యొక్క కుటుంబం కోసం కష్టపడుతున్నారు, అమ్మ ఏం చేస్తుంది అనేటువంటిదంతా కూడా మనం చూసుకొని కాస్త మన యొక్క ఫ్యామిలీ మెయింటెనెన్స్కి మనము ఇది వచ్చే సమాజంలో జరిగేటువంటిది చెప్తున్నాను స్వామి, అన్నిదా భావించకండి. సో అలా పిల్లలందరూ ఏంటంటే వాళ్ళ యొక్క మన పేరెంట్స్ కష్టపడడం చూసి ఓహో ఇలా ఉండాలి, వాళ్ళన్నిటినీ ఎదుర్కొనేటువంటి మానసికమైనటువంటి స్థైర్యం ధైర్యం రెండూ వస్తుంది. ఈ కాలంలో అలా కాదు, వాళ్ళ హాస్టల్లో చదివేస్తున్నారు పిల్లలు, అలాగే క్యాంపస్ సెలక్షన్లో కాలేజీలు ఉద్యోగాలు ఇంకా అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు. ఎందుకని? మనం చేసేటువంటి తప్పే. వాడు ఇక్కడ ఉంటే చదవట్లేదు అయ్యగారు, వాడు ఇక్కడ ఉంటే చదవట్లేదండి, మా అమ్మ ఇక్కడ ఉంటే చదవట్లేదండి. ఎప్పుడు పెట్టుకొని తిరగాలి, మొహమాటమే లేదు. జోబి కొట్టేవాడు ఉన్నాడా, ఓ దైవమా ఈరోజు నాకు మంచి పాకెట్ దొరకాలని చెప్పేసి ఇప్పుడు ఎవరికో డబ్బులు పెట్టుకోవట్లేదు అనుకోండి, ఫోన్ పేల ద్వారా పాపం వాళ్ళు కూడా నష్టపోతున్నారు చాలా. బొట్టు పెట్టుకుంటున్నాను తల్లి, నేను వెళ్తున్నాను, నా కార్యం జయం అవ్వాలి. పల్లెటూళ్ళల్లో చాలా 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 చెడగొడుతున్నారు. అన్య మతస్థులు వచ్చి మన ధర్మం గురించి లేనిపోదు. మనం మగవాళ్ళు రైతులు దీని పొలానికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఒక్కసారి కర్ర తీసుకుని కొట్టండి, ఏం పర్వాలేదు, ఎవ్వడు కూడా రాడు. మూడోసారి రెండోసారి ఎవడు రెండోసారి వచ్చేదాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తాడు. గ్రామం నుంచి తరిమి కొట్టండి, అప్పుడే మన ధర్మం నిలబడుతుంది. లేకుంటే భవిష్యత్ కాలం ఇంకొక 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా కత్తి నోరుకొని రెడీగా పెట్టుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. తప్పుగా అనుకోండి, ఉండే వాస్తవం చెప్తున్నాను. తర్వాత మీరు ఆలోచిస్తారు, అప్పుడు ఒకవేళ 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళే కావచ్చు, స్వామి చెప్పింది ఆ రోజు కరెక్టేరా అనేసి. అందుకనేసి ఏంటంటే సాధ్యమైనంత వరకు మంచితనంతోనే ఉంటాం, మంచిగానే ఉంటాం. వస్తే ఎవరిని వదలకూడదు, అందులో మొహమాటమే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ధర్మానికి దైవం మనుష్య రూపేణ, ఎవరో ఉన్నారులే, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, నాకెందుకులే, నేను ఇంట్లో కూర్చుంటాలే, వాళ్ళు ఎవరో ధర్నా చేస్తున్నారు మన యొక్క హిందుత్వం కోసం, మనకెందుకులే, మన ఇంట్లో ఆ స్వామి పోరాడుతున్నారు. రేపు మన యొక్క తరాల పిల్లలందరూ భవిష్యత్తులో బాగుండాలనేసి వాళ్ళందరూ పోరాడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండి 1 గంట సేపు ఉండి వచ్చేదానికి మనకేమి నొప్పి? ఫోన్లో పెట్టుకుని పొద్దుగు యూట్యూబ్లో ఆర్ట్యూబ్లు ఫేస్బుక్లు అన్నీ చూసుకుంటూ కూర్చుంటాం. మన ధర్మం కోసం 1 గంట సేపు కేటాయించండి చాలు. ప్రతి ఒక్క హిందూ ఎలా ఉంటుందో చూడండి భవిష్యత్ కాలం. స్వామి శరణమయ్యప్ప, హరిహరపుత్ర భగవానే శరణమయ్యప్ప. శబరిమలలో స్వామివారికి పడి పూజ జరిగేటప్పుడు వచ్చే మండల కాలం లోపల ఇక్కడ పడి పూజ స్వామికి ఆ ఏకారతి దగ్గర నుంచి, గంట దగ్గర నుంచి, హారతి దగ్గర నుంచి వెండితో చేయాలని ఒక సంకల్పం. దానికి ఎవరెవరు సహకరిస్తారో మా కమిటీ వాళ్ళకు
చెప్పండి. మీ వల్ల అయినటువంటి చేతనైనటువంటి యొక్క సహాయ సహకారం స్వామివారికి అందించండి. మన పక్కింట్లో ఏదైనా శుభకార్యం జరిగినా మన స్టేటస్ తగ్గట్టు మనకు గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే, శబరిమలలో మీరు నాట్ ఓన్లీ శబరిమల, కేరళలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నైరుతి భాగంలో శాస్తావారు ఉంటారు. అయ్యప్పగా ఉండరు, శాస్తావారుగా ఉంటారు. శాస్తా యొక్క ప్రతిరూపమే అయ్యప్ప. అయ్యప్ప స్వామికి అనేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు లేవు. అయ్యప్ప యొక్క ధర్మశాస్త్ర వారి యొక్క పూజా విధి విధానాలే అన్నీ కూడా అయ్యప్పకే వర్తిస్తుంది. అయ్యప్పే శాస్త్ర అయ్యప్ప, ఇంకేముంది అక్కడ? ఒక స్వామి ఉన్నారు, వాళ్ళ మాత వచ్చేసి ఏమని అంటది అని చెప్పి ఆయన యోగ ముద్రతోటి అక్కడ శబరి పీఠం మీద కూర్చున్నారు. స్వామి హరిహరపుత్ర భగవానే బాంధవనే
ఎవరికమ్మా
కడుక్కొని ఇక్కడే చూస్తారే కానీ కాళ్ళలోకి వెళ్ళి అక్కడ పెట్టరు. ఈ యొక్క నాడీ వ్యవస్థ అన్ని కూడా చేతిలో వచ్చేసి ఉండేటప్పుడు ఇవన్నీ యాక్టివ్ అయ్యేటప్పటికి ఏంటంటే మన బ్రెయిన్లో ఉండే రక్త ప్రసరణ చిన్న సూక్ష్మమైనటువంటి ఒక నరాల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా సప్లై అవుతాయి. అందుకే భజన కార్యక్రమం వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే చాలా మనిషికి చాలా ఇటాట అంటాం కదా, వాళ్ళు ఏదో పాడుకుంటారు అవన్నీ కాదు. ఒకప్పుడు కూటు శరణం అనేసి అంటారు, అంటే అందరూ చేరి వాళ్ళ పీఠం దగ్గర భజన చేస్తుంటే అంత బాగుంది. ఒక 10 ఏళ్ల వరకు కూడా ఇలాంటి ఆర్కెస్ట్రాలు లేవు పిడుగురాల టౌన్లో. ఒక డోలకు ఒక సన్నాయి మేళం ఒకటే ఉండేది. ఇప్పుడు స్వామిని పాటలు పాడడం స్వామి అంటే నాకు సిగ్గుగా ఉందని నేను పాడతాను. ప్రతి ఒక్క స్వామి కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్క అయ్యప్పలు స్వామికి ఇష్టమైంది ఏం చెప్పండి? శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప. 108 శరణుఘోష కంపల్సరిగా నేర్చుకునే తీరాలి. వేరే పనేం లేదు మనకు దీక్షాకాలంలో. 108 శరణుఘోష తప్పకుండా నేర్చుకుని తీరాలి. ఏముందులే మా గురుస్వామి చెప్తున్నారు మేము శరణమయ్యప్ప చెప్పేస్తున్నాం అయిపోతుంది కాదు. ఎవరు ఆకలి వాళ్ళది. మీ గురుస్వామి పూజ చేస్తే మీకు ఏదైనా కడుపు నిండుతుందా? లేదుగా. అదేలాగే స్వామి దగ్గర ఆర్తిగా భక్తితో మీరే అడగాలి శరణుఘోషం. ఆయన శరణుఘోష ప్రియనే. అయితే నవంబర్ 16 ఇంతమంది స్వాములు ఉన్నారు. చెరువు కొంచెం చేసుకునేసి అందరూ గ్రాండ్గా చేశారు. ఇంకా మండల పూజ ముగింపు ఎవరు చేస్తారు స్వామి? మండల పూజ ముగింపు నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 మళ్ళీ పుణ్యజ్యోతి దర్శనం అయితే వస్తుందో అది తాగి మనమందరం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అదేవిధంగానే దేవాలయం కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రతి వాళ్ళకి కావాలంటే దేవాలయం రావాల్సిందే. ఇందులో ఎలాంటిది అన్నీ కూడా ఏం లేదు, మొహమాటం లేవు, ఎక్స్క్యూజులు అంతా లేవు. నేను ఇంట్లో పూజ చేసుకుంటా, ఇంట్లోనే అయ్యప్ప ఉన్నాడు, ఏమి రాదు. ఇక్కడికి వస్తే 100% ఉంటుంది. నువ్వు ఇంట్లో చేసుకుంటే 20% ఉంటుంది. అనుగ్రహం భగవాన్ అన్ని సర్వంతర్యామి, ఆయన అందరి దగ్గర ఉంటారు. కానీ నువ్వు తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవడంలోనే ఉంది ఈ యొక్క పరమార్థం, ఈ యొక్క దీక్షలో. స్వామియే శరణమయ్యప్ప. మా అధ్యక్షులు వారు అచ్చూరు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కోట్పూరి సీతారామాంజనేయులు గారు, వారిద్దరు కూడా కృష్ణార్జునులాగా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. వారికి ఈరోజు పడి వెలిగించే అదృష్టాన్ని కూడా కల్పించాలని చెప్పి అయ్యగారిని కోరుతున్నాం. వారిద్దరే పడి వెలిగిస్తారు. ఇద్దరిది కూడా దీక్షలో ఉన్నారు. వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. గట్టిగా ఇంకా చాలా ఇంకా ముందు కార్యక్రమాలు భోజనాలకు వచ్చినప్పుడు కానీ ఇక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ చక్కగా సహకరించల కోసం అదొక్కటే మేము కోరుకునేది. మీ యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ స్వామిని పడిపాట. Yep.
20వ తారీఖు కూడా ఆర్కేడ్ మీదనే పూజ కార్యక్రమం జరుగుతుంది. స్వామి శరణం. స్వామి వెనకోళ్ళు పూజలో వాళ్ళేనా? పూజలో వాళ్ళు కాకపోతే ఆధారం ఆస్కారం ప్రణమామ్యహం వంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవసిరం మణికంఠ విఖ్యాతం వందేహం శక్తిరందనం స్వామి సదానందో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి నేత్రం దేవం కలిదోష వినాశనం ఆదరూపం లోకనాథం నమామి శబరీశ్వరం దేవదేవ శరణం తదైవ స్వామిన్మమైవ శబరిగిరివాసనాథ అయ్యప్ప హే శరణమిత్యది ఘోషయంతో రక్షాస్త్వయాయ సతతం వయవార్తబంధో సమస్తాపరాధరక్షామది సహజన ప్రాణశరీరం గృహం పూజాదేవ సంచారపదయో ప్రశ్నపదయ స్తోత్రాన్ని సర్వాగిదః సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధేవ శ్రీ శంభో రక్ష రక్ష సబరీశ్వర రక్ష రక్ష సబరీశ్వర సమస్తాపరాధరక్షకనే శరణమయ్యప్ప செய்த பிழை போரத்து சீனையாட்கொண்டு சிந்தை உன்னை வணங்கு வாக்கியம் செய்யாய் செய்த பிழை போரத்து சீனையாட்கொண்டு சிந்தையில் வருவாயே வதூரில் ஐயனே தலைவாரம் எடுத்துந்தன் சந்நிதி வருவோரை ஆயன காப்பாயே அடிமான கருவாயே அருள் செய்ய வருவாயே அடிமான கருவாயே கோணங்கவர்க்கும் பொழுகுளாரத்தோர் ஐயாருக்கும் பிரச்சந்தருக்கும் ஈராமாடி கண்டருக்கும் அங்கையில் மாலருக்கும் சபரி மாலை சாத்தாருக்கும் சாத்தாருக்கும் சுவாமியே
శంకరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సురగవాగనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం వద్దు